ఓం నమ శివాయ నమః. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాము. అల్లుడికి మామ కాళ్ళు ఎందుకు కడగాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ ఇంటిని తన తల మీద, భార్య తల మీద చల్లుకోవడం తెలిసింది. ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడ రహస్యం ఉంది. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యాం అనేది వివాహ మంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురును ఎవరిని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు శాస్త్రం చెప్పిన కథ. పెళ్ళికి పిలవకపోయినా వెళ్ళాలని, అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణ దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులు అంటారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః.